హాయ్ హలో అందరికి నమస్తే. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఎపిసోడ్ మరొక కీలక మలుపు అయితే తీసుకుంది. మన ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అవినీతి అరాచకాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వాళ్ళ మీడియా కానీ వాళ్ళు కానీ ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్, సిబిఎన్ సీరియస్, సహించేది లేదంటున్నారు, ఎవరు తప్పు చేసినా కూడా వదిలిపెట్టను, కఠినమైన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారని చెప్పి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వారి యొక్క అరాచకాలు కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా ఆగడం లేదు. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మరి అటవీ శాఖ సిబ్బంది పైన తాగి మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి నోటికి ఎంతో సొంత బూతులు మాట్లాడినటువంటి క్రమంలో మరి అటవీ శాఖ సిబ్బంది కూడా ఎవరు ఎంత చెప్పినా కూడా మా పైన దాడి జరిగింది, మా పైన ఈ రకంగా మాట్లాడినప్పుడు మేము ఎందుకు వదిలేయాలి, ఎమ్మెల్యే అయితే ఏంటి, మంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మాకు మనోభావాలు ఉంటాయి, మేము నిజాయితీగా డ్యూటీ చేస్తూ ఉన్నాం కాబట్టి కేసు పెట్టేదని చెప్పి కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి. చేసేది ఏమీ లేక చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారని చెప్పి ఆ కేసు యొక్క వివరాలు తెలుసుకున్నారని చెప్పి తప్పు చేస్తే ఎమ్మెల్యే అయినా కేసు పెట్టండి అని చెప్పి ఆల్రెడీ కేసు అయిన తర్వాతకి వీళ్ళ స్పందన అనమాట. ఇక అటవీ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ కనపడరు, ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ సినిమాకి సంబంధించిన టాపిక్ ఉందనుకో వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అందరూ వచ్చి మాట్లాడేస్తారు. ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరు రారు, ఎవరు మాట్లాడరు. వీళ్ళది మంచి ప్రభుత్వం. అసలు ఏం జరిగిందయ్యా అక్కడంటే, మామూలుగా ఈ నల్లమల్ల ప్రాంతం అంటే టైగర్ రిజర్వ్ ప్రాంతం. అది నైట్ 9 నుంచి తెల్లవారుజాము వరకు మరి వాహనాలు నిషేధం ఉంటుంది. సో ఆ వాహనాల నిషేధం ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి అక్కడ అటవీ శాఖ సిబ్బంది ఏం చేస్తారు, పెట్రోలింగ్ చేస్తారు, అది వాళ్ళ డ్యూటీ. సో ఆ రకంగా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఎవరైతే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే కదా ఆయన, ఎమ్మెల్యేకి ఆ రూల్ తెలీదా? ఇప్పుడు నా సంటడం గౌరవైతే కొంతమంది తెలియదు అనుకుందాం, తెలియకపోయారని అనుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే ఆయన, అది కూడా శ్రీశైలం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే. మరి నల్లమల్ల ప్రాంతం అంతా అక్కడ ఉంటుంది, ఏ టైంలో ఎక్కడికి వాహనాలు పోతే ఏందనేది మొత్తం వాళ్ళకి తెలుసు. మరి తెలిసి కూడా ఆ టైంలో పోయారంటే మంత్రి సంధ్యారాణి గారి ఏదో ప్రోగ్రామ్ ఉందంట, ఆ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి వెళ్తున్నారంట దోర్నాల శ్రీశైలం మధ్యలో వెళ్తుంటే ఖచ్చితంగా డ్యూటీ చేస్తుంటారు కాబట్టి ఆపి అడిగి ఈ టైంలో ఏంటి, ఈ టైంలో వెళ్ళకూడదు కదా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. ఒకవేళ కనుక ఎమ్మెల్యేనే కదా వదిలేస్తే అది టైగర్ రిజర్వ్ ప్రాంతం కాబట్టి ఏదైనా అనుకోనిది జరిగితే ఎవరికి ఇబ్బంది? ఎప్పుడు ఆ సిబ్బందిని అంటారు కదా, అవునయ్యా ఆయన మస్తు చెప్తారు ఎమ్మెల్యే, మరి మీరెట్లా వదిలేస్తారు, మీరే డ్యూటీ, వాళ్ళకే కదా ప్రాబ్లం అయ్యేది. ప్రాబ్లం అయ్యే సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ మీద దాడి జరిగితే ఎంత నష్టం జరుగుతుంది? సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే, తాగిన మత్తులో ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు వీళ్ళందరూ అటవీ శాఖ సిబ్బంది మీద దాడి చేసి మరి వాళ్ళ వెహికల్లోనే వాళ్ళని తీసుకొని ఆ శ్రీశైలంలో మిగతా ప్రాంతాలను అటు తిప్పి ఇటు తిప్పి చివరికి మంత్రి గొట్టిపాటి గారి గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాకీ టాకీలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ కానీ, వాళ్ళ దగ్గర డబ్బులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కానీ అన్నీ లాక్కొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి కొట్టి హింసించినటువంటి పరిస్థితి. మరి ఇంత చేస్తే ఊరికే ఉంటే ఏం లాభం చెప్పండి? కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇగో ఇక్కడ ఇది నైట్ వేళ సిబ్బంది ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ వెహికల్ ఇక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని వెహికల్లో తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెహికల్ కూడా వాళ్ళ వెహికల్ ఎక్కించుకెళ్తున్నారు చూడండి. రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చెత్తపులి కేసు సంబంధించి ఈడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి
సెక్రటరీ చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్పినట్టు మీరు పనిచేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనాకుని లోపల ఎక్కించినది మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు సహాయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారు 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అంశాలతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరి కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించింది. చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణ ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులందరూ కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. దీంట్లో ఏదైనా చిన్న జరిగినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసెంబ్లీ పరిషత్ ద్వారా మరియు మా పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నవించుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో సమూహంగా తెలియపడుతుంది. ఇది చూడండి, మా ప్రభుత్వం ఉంది, మేము చెప్పినట్టు వినాలి, వినకపోతే ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఆ అనుచరులు తన ముందే కొట్టాలని చెప్పి తన ముందే అనుచరుల చేత కొట్టించినటువంటి దగ్గరుండి మరి కొట్టించారని చెప్పి కూడా మరి వీళ్ళు సిబ్బంది చెప్తా ఉన్నారు. మరి అటవీ శాఖకి సంబంధించినటువంటి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకుపోతామని ఇంతవరకు అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు 3-4 రోజులు అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ స్పందించారు. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి అయింటే కనుక అది క్షణాల్లో ఇది జరిగిందని చెప్పి బయటి ప్రపంచానికి తెలియక ముందే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. రోడ్ల వెంట వాళ్ళ సైన్యాన్ని వేసుకొని ధర్నాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు. ఇప్పుడు మాత్రం తన శాఖకు సంబంధించి ఎంత జరిగిన మాత్రం పట్టించుకోరు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కూటమిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇవన్నీ పెద్ద ఎగ్జాంపుల్స్. వీళ్ళు సిబ్బంది చాలా సీరియస్గా తీసుకున్నటువంటి క్రమంలో మరి కేసు విత్డ్రా చేసుకునే విధంగా ఒక రాజీ కుదిర్చేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉందనేటువంటి ఒక చర్చ అయితే గట్టిగా జరుగుతుంది. అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఆ వీడియో క్లిప్పింగ్స్ కానీ సీసీ ఫుటేజ్ కానీ విడుదల కావడం, అది మీడియాకి ఎక్కడంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది అనమాట. మరొక టర్న్ తీసుకుంది. సో ఇక చేసేది ఏమీ లేదు. వీళ్ళు కూడా గట్టిగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ మీద జరిగినటువంటి దాడి కానీ, వాళ్ళు నిజాయితీగా డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగినటువంటి దాడి కానీ, మరి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి బూతులు కానీ, ఆయన ముందే మరి అనుచరుల చేత కొట్టించినటువంటి విషయాలు కానీ ఇంత దారుణంగా చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు మనోభావాలు ఉంటాయి, ఆత్మగౌరవం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా తగ్గేది లేదా, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలనేటువంటి గట్టి డిమాండ్ అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో చూద్దాం రానున్న రోజుల్లో మరి రాజీ కుదిరిస్తారా, మరి ఆ వ్యక్తి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.